సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం గోల్డ్, సిల్వర్, కాపర్, క్రూడ్ కమోడిటీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. గోల్డ్ ఇప్పుడు ప్రెసెంట్ 4640 దగ్గర ఇంటర్నేషనల్గా ఉంది. $4640 అంటే ఇవాళ $168 తగ్గింది, 3.5% తగ్గింది. అలాగే ఇండియాలో చూస్తే దాదాపు 4600 తగ్గి 1,45,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే సిల్వర్ చూస్తే ఇంటర్నేషనల్గా సిల్వర్ వచ్చి 71 దగ్గర $71 దగ్గర ఉంది. అలాగే ఇండియాలో చూస్తే 2,32,000 దగ్గర ఉంది. దాదాపు 14,000 మైనస్ అయింది. సో ఇప్పుడు ఏమైంది, నెక్స్ట్ భవిష్యత్తు ఏంటి, గోల్డ్ సిల్వరు ఏం జరుగుతుంది, ఎందుకు తగ్గుతున్నాయి, మళ్ళీ 2 రోజుల క్రితం చూస్తే విపరీతంగా పెరిగిన గోల్డ్ సిల్వర్ రేట్లు ఇప్పుడు ఎందుకు తగ్గుతున్నాయి ఏంటి అని చూసుకుంటే, మెయిన్ ఇవాళ జరిగేది ఏంటంటే క్రూడ్ బాగా పెరిగింది. బ్రెంట్ క్రూడ్ వచ్చి $109కి వెళ్ళిపోయింది. అలాగే ఇంటర్నేషనల్గా చూసుకుంటే క్రూడ్ ఆయిల్ దాదాపు 8% పెరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే డాలర్ ఇండెక్స్ పెరిగింది. డాలర్తో పోలిస్తే గోల్డ్ తగ్గటం స్టార్ట్ అయింది. ఎందుకంటే క్రూడ్ కొనాలి అంటే డాలర్స్ రూపంలో కొనాలి, మనం ఇది ఎప్పటి నుంచో చెప్తున్నాం. కాబట్టి ఏంటి, క్రూడ్ కొనే వాళ్ళందరికీ కూడా ఇదొక షాకింగ్. కాబట్టి డాలర్ పెరగటం అనేది వచ్చింది. దాంతోపాటు ఈ సిల్వరు కానీ గోల్డ్ కానీ ఇవి తగ్గుతున్నాయి. సో ఈ రివర్స్ రెపో రేషియో అంటుంది, దీన్ని రివర్స్ రేషియో అంటాం దీన్ని. అంటే డాలర్ పెరిగితే గోల్డ్ తగ్గుతుంది, గోల్డ్ తగ్గితే డాలర్ పెరుగుతుంది. అలాగే ఇవాళ ఇంకొకటి జరిగింది ఏంటంటే రూపీ ఎప్రిషియేట్ అయింది. లాస్ట్ 1 వీక్ నుంచి రూపీ అంతా కూడా డౌన్ సైడ్ ఉంది. 95 దాకా వెళ్ళింది డాలర్తో పోలిస్తే. ఇది ఇప్పుడు 93.6 దగ్గర క్లోజ్ అయింది. సో ఇక్కడ ఏమైందంటే రూపీ ఇప్పుడు ఎప్పుడైతే ఎప్రిషియేషన్ వచ్చిందో అక్కడ ఆటోమేటిక్గా గోల్డ్ సిల్వర్ కూడా అది నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుంది. సో దీనివల్ల ఇండియన్ గోల్డ్ సిల్వర్ కూడా నెగిటివ్ ఇంపాక్ట్ అయినాయి. సో ఈ రెండు చూసుకుంటే మనకి ఇవాళ గోల్డ్ సిల్వర్ అన్నీ కూడా నెగిటివ్ కనపడుతున్నాయి. అలాగే కాపర్ తీసుకుంటే ఇది మొన్న 1170 దాకా వెళ్ళింది, ఇప్పుడు 1150 ఆ రేంజ్లో ఉంది. సేమ్ కాపర్ కూడా గోల్డ్ సిల్వర్తో పాటు మెటలే కాబట్టి అది కూడా డౌన్ అయింది. అయితే మేజర్గా బెనిఫిట్ అయింది ఏంటంటే క్రూడ్ ఆయిల్. ఇది ఇప్పుడు 10,200 ఆ రేంజ్ ఉంది. సో ఇది అంతకుముందు నిన్న 9,200 దగ్గర క్లోజ్ అయింది. బట్ అలాంటిది ఇవాళ 10,200 ఉంది. యుద్ధం ఒకసారి ఆగిపోతుంది అన్న వార్తలు కూడా వచ్చాయి మనకి, కానీ ఎక్కడ ఆగేది లేదు, కంటిన్యూ చేస్తున్నారు అనే వార్తలతో ఇప్పుడు అంతా గందరగోళం అయిపోయింది. ఈ ఆయిల్ రేట్లు ఇలాగే పెరుగుతుంటే మనం సామాన్యులందరికీ కూడా ఇబ్బంది అవుతుంది. అలాగే ఎయిర్పోర్ట్ ఆయిల్ అనేది ఏటీఎఫ్ ఆయిల్ అంటాం, అది ఆల్రెడీ పెరిగింది చాలా. దాని ప్రకారం చూస్తే క్రూడ్ వచ్చి $150 దాకా పెరిగింది. ఇంకా సామాన్య నార్మల్ ఆయిల్ వచ్చి క్రూడ్ ఆయిల్ వచ్చి 105, 109 దాకా ఉంది. సో ఇలా ఆయిల్ పెరగటం అనేది మనకి ఇప్పుడు మేజర్గా మార్కెట్ని సంక్షోభంలోకి నెడుతుంది. సో ఈ గోల్డ్ సిల్వర్ కూడా అందుకే తగ్గుతున్నాయి. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అడ్వాంటేజా డిసడ్వాంటేజా ఏంటి అని చూసుకుంటే, ఇప్పుడు గోల్డ్ ఏమవుతుందంటే రోజు రోజుకి ఈ యొక్క మార్కెట్స్ వార్ వల్ల ఇవాళ ఒక రేటు ఉన్నప్పుడు రేపు ఇంకో రేటు డైరెక్షన్ లెస్ అయిపోతుంది. ఒక రేంజ్లో డైరెక్షన్ లెస్గా ఉంది. రేంజ్ చూసుకుంటే గోల్డ్ అయితే 1,35,000 నుంచి 1,55,000 వరకు ఈ రేంజ్లో ఉంది. సో ప్రజెంట్ 1,45,000 ఉంది. అలాగే ఎక్కడి వరకు రావచ్చు అంటే ఇవాళ 5,000 తగ్గింది. ఇవాళ రేపు మండే కల్లా ఎలా రావచ్చు అని చూసుకుంటే ఒకవేళ డౌన్ సైడ్ తీసుకున్నా 1,40,000 దాకా రావచ్చు. అలాగే అప్ సైడ్ తీసుకుంటే ఎక్కడ దాకా అంటే 1,50,000 దాకా అప్ సైడ్ ఛాన్స్ ఉంది. సో అలాగే సిల్వర్ తీసుకుంటే 2,30,000 ప్రజెంట్ రేట్ ఉంది. సో అది డౌన్ సైడ్ తీసుకుంటే 2,20,000 దాకా కూడా 2,25 ఆ రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే అక్కడి నుంచి పెరిగితే ఇప్పుడు 2,50 దాకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు ఫ్లక్చుయేషన్ అవుతున్నాయి బాగా, ఒక డైరెక్షన్ లేదు. కాబట్టి ఏంటంటే మనకి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఏంటంటే బై అండ్ డిప్స్ లాగా కొద్దిగా ఇన్వెస్ట్ చేసుకోవాలి.
ఇన్వెస్ట్ చేసుకోవటం వల్ల మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు చాలామంది అడిగేది ఏంటంటే గోల్డ్ 22 క్యారెట్స్ బెటరా, 24 క్యారెట్స్ బెటరా, లేకపోతే బిస్కెట్ బెటరా, లేకపోతే ఏ రకంగా స్టోర్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. దీనికి మేజర్ సజెషన్ ఏంటంటే మీరు షార్ట్ టర్మ్ ట్రేడ్ చేసే వాళ్ళందరికీ కూడా డిజిటల్ గోల్డ్ లేకపోతే ఈ గోల్డ్ ఈటీఎఫ్ గోల్డ్ బీస్ అనేవి ఒక మంచి ఆప్షన్. దీనిలో ఏమవుతుందంటే రేటు మనకి మూమెంట్ ఫ్రీగా ఉంటుంది, ఈ జిఎస్టీ ఉండదు, అలాగే మనకి గోల్డ్ బయట కొనడానికి మళ్ళీ అమ్మటానికి తరుగు ఇవన్నీ మనకి వేస్తారు. కాబట్టి నేను గోల్డ్లో ట్రేడ్ చేస్తాను, మంచి రేట్ వస్తే అమ్మేస్తాను అనే వాళ్ళందరూ కూడా బిస్కెట్ కానీ గ్రాము గోల్డ్ కాయిన్ కొనుక్కోవచ్చు. 1 గ్రామ్ కాయిన్ ఫిజికల్గా కొనుక్కుంటానున్నా, లేదు నేను డిజిటల్లో చేస్తానంటే ఫ్రీక్వెంట్గా బయింగ్ సెల్లింగ్ చేసుకోవచ్చు. అది కొంచెం మంచి అడ్వాంటేజ్. అలాగే తర్వాత ఆర్నమెంట్స్లో ఇన్వెస్ట్ చేస్తాననే వాళ్ళకి ఏంటంటే గోల్డ్ ఆర్నమెంట్స్ 22 క్యారెట్ ఆర్నమెంటు అది ఇన్వెస్ట్ చేస్తాను అన్న వాళ్ళు మార్కెట్లో ఏమవుతుందంటే కేడిఎం మళ్ళీ అది గోల్డ్ రూపంలో ఒక రింగ్ కానీ లేకపోతే ఆర్నమెంట్ తీసుకుంటాం కాబట్టి దానికి వేస్టేజ్ చేస్తారు, తరుగు వేస్టేజ్ 2 ఉంటాయి. దానితో పాటు బిల్లు మీద జిఎస్టీ ఉంటుంది, కాబట్టి ఇవన్నీ కూడా మనకి లాస్ అవుతాం. సో గోల్డ్ పెరిగినప్పుడు మీకు రేట్ వస్తుంది, కానీ ఆ గోల్డ్ ఎన్కాష్ చేసుకోవాలంటే మాత్రం దాదాపు ఒక 5% నుంచి 8% గోల్డ్ మనకి ఎక్కువ రేటు పెట్టి కొనాల్సి వస్తుంది. సో కాబట్టి ఆ గోల్డ్ తగ్గింది ఇన్వెస్ట్ చేద్దాం అనేవాళ్ళు ఆర్నమెంట్లు ఇన్వెస్ట్ చేస్తే మాత్రం ఒకసారి పెట్టిన ఆర్నమెంట్ మళ్ళీ రాదు. అలా కాకుండా ఓన్లీ దీనిలో ఇన్వెస్ట్ చేస్తాను, ట్రేడింగ్ చేస్తాను అనే వాళ్ళకి ఇది ఒక అడ్వాంటేజ్. కాబట్టి మీరు దేనిలో ఇన్వెస్ట్ చేయాలి అనేది క్లియర్గా ఉండండి. అలాగే సిల్వర్ కూడా చాలామంది బ్రిక్లో కొంటాం అంటున్నారు. దానికన్నా సిల్వర్ ఫిజికల్గా బ్రిక్ కొనుక్కున్న తర్వాత ఏంటంటే మనకి ఫిజికల్గా కొనేది ఒకటి, అలాగే ఇప్పుడు డిజిటల్గా కూడా కొనుక్కోవచ్చు. సిల్వర్ బీస్ అనేవి కూడా ఒక మంచి ఆప్షన్ కింద తీసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, నమస్తే.